ఏమిటి 5 లింగాకృతులు అంటే ఒకటి స్వయంభూలింగములు, ప్రతిష్ఠిత లింగములు, బిందులింగములు, చరలింగములు, గురులింగములు అని 5 రూపములలో ఉంటాయి. స్వయంభూలింగములు అంటే తనకు తాను ఉదయించేవి. ప్రతిష్ఠిత లింగములు అంటే రాముడు గాని, కృష్ణుడు గాని, పెద్ద పెద్ద ధనవంతులు గాని, రాజులు గాని, చక్రవర్తులు గాని, నీవు గాని, నేను గాని ప్రతిష్ఠించేటువంటి లింగములు. బిందులింగములు రకరకాలైనటువంటి వస్తువులతో మనకు గోచరిస్తాయి. చరలింగములు నిష్ఠాగరిష్ఠులైనటువంటి వ్యక్తులు దేవతార్చనను తీసుకొని అక్కడి నుంచి అలా తీసుకొని వెళ్ళి రోజు అలా అర్చన చేసి మళ్ళీ దానిలోనే పెట్టుకొని మళ్ళీ నెత్తిమే పెట్టుకొని ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు. ఇది చరలింగములు. గురులింగములు తల్లి తండ్రి గురువులను పూజించుట ఈ గురులింగ పూజ. అద్భుతమైనటువంటి స్వయంభూలింగములుగా వెలిసినటువంటి వాటిలోనే అమర్నాథ్ చేరుతుంది. పరమేశ్వరుడు కావాలి అని అక్కడ ప్రకాశించినటువంటి పుణ్యమైనటువంటి గుహ. దీనికి అద్భుతమైనటువంటి జన్మరహస్యములు, ఈ జీవిత రహస్యాలని, జ్ఞానాన్ని ప్రబోధించాలి అని, ఎవ్వరు చూడకుండా ఉండాలి అని పార్వతీ పరమేశ్వరుడు ఈ గుహలోకి వచ్చి పావురములా సందర్శించే మనకు ప్రతి ఆ దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు.